జగజ్జన శ్రేయస్సుకై సద్వినియోగం కావించు. ధర్మ సామ్రాజ్య స్థాపకుడివై వర్ధిల్లు కుమారా. ఇంతటి చల్లని తల్లివే, కరుణామూర్తివే, మరి నీ దయాభిక్షకై అర్థించే దీనులను కనికరించవెందుకు తల్లి? కొందరికి అగుపించి అంతలో అదృశ్యమైపోతావే, మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే. ఏమిటి తల్లి నీ చిద్విలాసం? కర్మబంధం అనుల్లంఘనీయం. ఈ చరాచర జగత్తు కర్మాధీనం. ఎవరెవరి పూర్వజన్మ కర్మ ఫలమెట్టిదో ఆ విధంగా వారి వారి ఇంట్లకు వచ్చిపోతుంటాను. తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమారా. పుణ్యఫలం అంతరించిన నాడు పోవద్దనవగచినా నిలువజాలనయ్యా. తల్లి, శృంగారపురపు రాజదంపతుల కుమారుడు నీ సన్నిధానంలో ఉన్నాడటగా? ఆ పుణ్యరాశివి నీవే నాయనా. తల్లి నేనా? అవును నాయనా. ధన్యుడను తల్లి, ధన్యుడు. ఈ అక్షయ మందసం స్వీకరించు. నీవు ఏ సంపద కోరితే ఆ సంపద ప్రసాదిస్తుంది. మయూర వాహనంలో కొలిపు చిరంజీవి అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్ధిల్లు. ధన్యుడు మాతా, ధన్యుడు. కుమారా, శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు, దివ్వెనూదగవద్దు, బువ్వనెట్టద్దు, తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు, సంజమలి సంజ నిదురపోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు. ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట, కల్లలాడని ఇంట, గోమాత వెంట, ముంగిళ్ళ ముగ్గుల్లో, పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో, పూలల్లో పాలల్లో, ధాన్య రాసుల్లో, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు. అయ్యయ్యో, తెల్లారిపోయిందే. వెళ్ళినవాడు ఏమైపోయాడో ఏమిటో. ఇక్కడ నేను ఒక్కడే బిక్కు బిక్కుమంటూ ఎంతసేపు కాదు కూతురది. నేను పోతా, నా మధుప్రియ దగ్గర పోతా. నా మధుప్రియ, మధురాతి మధుప్రియ, మధుప్రియ, మధుప్రియ. జై శార్దూల, జై శార్దూల. జై శార్దూల. పోయిన మంత్రశక్తులు ద్విగుణీకృతమై లభించలే. ఎక్కడ కులవర్ధనుడు? ఎక్కడ? ఫళా కులవర్ధన ఫళ. లక్ష్మీ భాండారమును సాధించితివిగా. రాజా, భాండారముతో బయలుదేరినాడు కులవర్ధనుడు. సత్వరమే ఇతడికి రప్పించు. వాని నొప్పించి ఆ ధనము నాకు ఇప్పింపు, లేదా నీ బ్రతికే నేటితో అంతరించు. నీచ మాంత్రికుడా, నీక ఆ పుణ్య సంపద ఇచ్చేది నన్ను నరక యాత్ర పెట్టినా సరే నేను దానికి ఒప్పుకోను. ఇంతటి దురహంకారమా? ఒప్పుకున్న వాణ్ణే కాదు, నీ ముసలి రాణిని ఇక్కడికి రప్పించి నీ వంశమునే సర్వనాశనం అనరించు. రాణి చంద్రావతి, ఆకర్ష, ఆకర్ష. దేవి, దేవి, పాపాత్ముడా, నేనేం నేరం చేశాం? మాకెందుకు ఈ చిత్రం? దగ్గర బూజు పట్టిన రాజా. చంద్రావతి లే. ఇక్కడున్నాను. దేవి, ప్రభు, ఏమిటి ప్రభు, బంధింపబడ్డారా? గురుదేవా. గురుదేవుడు కాదు, మన పాలిట క్రూర పిశాచి. ఆ కులవర్ధనుడు తెచ్చే లక్ష్మీ భాండారం కోసం మనకి శిక్ష విధించాడు. లక్ష్మీ భాండారమా? నీకా?
సన్యాసిగా. అవును చంద్రావతి, ఆ భాండారము నాకే. పడరాని పాటలు పడి మీ పసివాణిని పెంచి ప్రజ్ఞావంతుని చేసింది మరి దేనికో. దానికే సుమా. మా పసివాణ్ణి పెంచావా? మీ పులవర్ధనుండే. కులవర్ధనుడు నేను కన్న బిడ్డడా? ప్రభు ప్రభు విన్నారా? నికృష్టుడా, నీ నోటి నుండి ఎంత చల్లని మాట విన్నానురా. మంచి మాట చెప్పి తిని మరి మా మాట ఏమి? పులవర్ధనుడు తెచ్చు ఆ సంపదను మాకు స్వాధీనం వచ్చేసేదమని మాట ఇవ్వరో ఆ పులవర్ధనుడే మీకు దక్కడు. జాగ్రత్త. వద్దు, ఆ భాండారం మాకొద్దు. కోటి భాండారాలైనా నా కన్న తండ్రితో సమానం కావు. ఆ సంపదనంతా నువ్వే తీసుకో. నా బిడ్డను నాకు వాడికి అపకారం తలపెట్టకు. ఏమిరా రాజా, ఈమెకున్న ఇంగిత జ్ఞానమే లేదేమిరా నీకు? మూర్ఖుడా, పేరాశకు పో. హేమమాలిని ఆ పెన్నిధుడు నీకు దక్కని. హేమమాలిని బాగుగా గుర్తు చేసి తీవిరా రాజా. అది ఒక్కటి మిగిలి ఉన్నది. హేమమాలిని ఆకర్ష. ఆకర్ష వస్తున్నాను. మాలిని మాలిని ప్రభు, మన మాలిని. మాలిని కాదు, హేమమాలిని, పురందరపుర మహారాణి, భువనమోహిని, తప్పించిపోవు నా పాలిట శీతల జలవాహిని. లే. ఏమిటిది? నేనెక్కడున్నాను? ఎవరు మీరు? హేమమాలిని, ఆ లేడి కన్నుల వేడి చాలు. ఆగు, మీదికి రాకు. కాగిపోవు నా నెత్తురు ఆగవద్దన్నదే. నా నీడలో నిలవడానికి కూడా నీకు అర్హత లేదు. అందగత్తమని అదిరిపడకే. నీకన్నా పసందైన సుందరిమణులందరూ నా సందిట చేరినారే. అందొక్కతను చూదువా? మధ్యారే భామిని మచ్చ.
కోరి చేరిన భామనురా నిన్ను కోరి చేరిన భామనురా అందాల బొమ్మను నేను చెలికాడ మందార వల్లిని నేను విలుకాడ ముద్దు ముద్దుగా హాయి హాయిగా చేరరారా చేరిపోరా మోహన రాజా మన్మథ రాజా రాజా అందాల బొమ్మను నేను చెలికాడ మందార వల్లిని నేను విలుకాడ చూచితివా హేమమాలిని చూచితివా మా కోరిక తీర్చు సుందరిమణులు 1,000,000 మంది కలరే దాని మనసును హత్తుకున్నదే నిన్ను మాత్రము విడువనే రాజా కులవర్ధనుడు భాండార సంపదతో మా గుహను దాటుతున్నాడు వానిని నేను రప్పిందును మీరు ఒప్పింపుడు కులవర్ధన ఆకర్ష ఆకర్ష